హాయ్ ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. సీ కోస్టల్ ఏరియాస్ ఉన్న ప్రాంతాలకి రాబోయే రేపు జనవరి 12 నుంచి ఆహ్, కొన్ని మంచి, కొంత చెడు జరుగుతది. అంటే ఏదైనా ప్రాంతం కోతకు గురవ్వడం అంటాం కదా! అలాంటి విషయాలు జరుగుతాయి సీ కోస్టల్ ఏరియాస్. అది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతదని చెప్పను గానీ, ఏషియన్ కంట్రీస్‌లో అయితే ఖచ్చితంగా జరగాల్సిన సమయం. ప్లస్ అలాగే కొన్ని ప్రాంతాలు గ్రహస్థితి రీత్యా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెను ప్రమాదాలు అంటే సునామీలు, లేకపోతే సముద్రం పొంగడం, లేకపోతే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మనం బాగా గమనించాల్సిన విషయం ఇంకోటేంటంటే, సౌత్‌లో ఏదైనా ఒక టెంపుల్‌లో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పను గానీ, ఏదైనా పెను విపత్తులు జరుగుతాయి సౌత్‌లో. ఇప్పుడు తిరుపతిలో జరిగిన లాంటిదే ఫైర్ యాక్సిడెంట్స్ అని కూడా చెప్తాను నేను. ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఎక్కువుంటది. నేను మీకు అన్నాను కదా! ప్రమాదాలు విస్ఫోటనాలు టైము అది రేపు జనవరి 12 నుంచి స్టార్ట్ అవుతది. ఇండియాలో ఏమైనా విస్ఫోటనం చెందే విషయాలు జరిగే అవకాశం ఎక్కువుంటది. అలాగే సౌత్‌లో ఒక టెంపుల్ శివాలయం అని చెప్తాను జ్యోతిష్యరీత్యా. ఒక శివాలయం ఫైర్ ఇది అయ్యేది ఉంటుంది. ప్లస్ అలాగే జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక జ్యోతిర్లింగంలో అంటే ఒక ప్రమాదం జరిగి కొందరు చనిపోవడం కూడా జరుగుతది ఫ్రెండ్స్. అది ఎందుకు, దానికి కారణాలేంటి అనేది తర్వాత ఫర్దర్‌గా మనం ఏదైనా డీటెయిలింగ్ వీడియోలో ఇంటర్వ్యూ మోడల్‌లో చేద్దాం. ఇది జరుగుతున్నాయా లేదా అనేది మీరు చూడండి. ఎందుకంటే నేను ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో ఇవన్నీ జ్యోతిషరీత్యా కనెక్టివిటీ ఉన్నటువంటి విషయాలు. ఎందుకు కనెక్టివిటీ అని చెప్తున్నానంటే, సంఘటనలు ప్రాంతాల్ని ఎలాగా ప్రేరేపిస్తాయనేది కాకుండా, గ్రహాలు ప్రాంతాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తదనే దానికి చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.